నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు హైదరాబాద్ లో అందుబాటులోకి సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీ వర్చువల్ గా ఆరంభించిన ప్రధాని మోదీ నైపుణ్య శిక్షణలో సహకరించాలని సాఫ్రాన్ కు రేవంత్ విజ్ఞప్తి తెలంగాణలో ప్రగతిశీల పారిశ్రామిక విధానం తెచ్చామని వెల్లడి ఏపీలో జరిగే రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ ఆడిటింగ్ కు సీఎం ఆదేశాలు సీసీ కెమెరాలతో వాహనాల వేగం పర్యవేక్షించాలని సూచన ఏపీ శాసనసభ ఆవరణలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ స్వచ్ఛమైన ఆలోచనలు అలవర్చుకోవాలని చిన్నారులకు సీఎం ఉద్బోధ జాతీయ భావాలకు రాజ్యాంగం బాటలు వేస్తుందన్న రాష్ట్రపతి వ్యక్తిగత ప్రజాస్వామ్య హక్కులు రక్షించుకోవాలని హితవు యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వాహనాన్ని ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ 10 కిలోమీటర్ల దూరంలోనే గుర్తిస్తుందని ప్రకటన హాంకాంగ్లోని ఓ అపార్ట్మెంటులో ఘోర అగ్ని ప్రమాదం మంటల బారిన పడి 13 మంది మృతి ముమ్మరంగా సహాయ చర్యలు గువాహటి టెస్ట్లో భారత్ ఘోర పరాభవం 408 పరుగులతో దక్షిణాఫ్రికా జయభేరి సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బవుమా సేన హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ కార్యకలాపాలు చేపట్టింది ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ సంస్థ సాఫ్రాన్ హైదరాబాద్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది జీఎంఆర్ ఏరోపార్క్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు దక్షిణ భారత్లో యువ నిపుణులకు ఈ ఫెసిలిటీ ఉపాధి కల్పిస్తుందన్నారు సాఫ్రాన్ వంటి సంస్థలకు సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు శంషాబాద్ జీఎంఆర్ ఏరో పార్క్ లో ఫ్రాన్స్ కు చెందిన బహుళజాతి సంస్థ సాఫ్రాన్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ సెంటర్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ నిర్వహణ కేంద్రానికి భూమి పూజ కార్యక్రమంలోనూ మోదీ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు దశాబ్ద కాలంలో భారత వైమానిక రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్న ప్రధాని దేశీయంగా విమాన ప్రయాణాల్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నామన్నారు సాఫ్రాన్ ఏర్పాటు చేసిన ఎంఆర్ఓ కేంద్రం వల్ల దేశీయ విమానయాన రంగానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు దేశంలో విమానయాన ఇంజన్లు కాంపోనెంట్ల తయారీ యూనిట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సాఫ్రాన్ సంస్థను మోదీ కోరారు साथियों भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है इससे खर्च बढ़ता था समय ज्यादा लगता था और एयरक्राफ्ट लंबे समय तक ग्राउंडेड रहते थे ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है साथियों साफरान की ग्लोबल ट्रेनिंग नॉलेज ट्रांसफर और भारत के इंस्टीट्यूशंस के साथ साझेदारी इससे देश में एक ऐसी वर्कफोर्स तैयार होगी जो आने वाले वर्षों में पूरे एमआरओ इकोसिस्टम को नई गति नई दिशा देगी इस फैसिलिटी से देश के दक्षिण भारत के नौजवानों के लिए रोजगार के अनेक अवसर बढ़ेंगे సాఫ్రాన్ కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమంలో హైదరాబాద్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు భారత్ లోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ వల్ల నిపుణుల లభ్యత పెరుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు రాబోయే 2 దశాబ్దాల్లో మరో 3000 విమానాలు దేశీయంగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు స్కిల్ యూనివర్సిటీలో ఎంఆర్ఓ రంగానికి కావాల్సిన నిపుణులను తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందించాలని సాఫ్రాన్ సంస్థను సీఎం కోరారు This new facility mark an important milestone for Telangana's growth in aerospace and defense. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1500 MSMEs. Our progressive industrial policy, our MSME policy is ranked amongst the best in the country. We are now top choice for highly complex precision engineering projects. Telangana will continue to support partners like Safran, provide world-class infrastructure and encourage
the aerospace and defense sector. వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీ ప్రారంభంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో తాము చేసిన ప్రయత్నాలకు ఫలితాలు వస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. 2022లో సాఫ్రాన్ సంస్థను స్వాగతిస్తూ పెట్టిన పోస్టును ట్యాగ్ చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఏవియేషన్ ఎకోసిస్టంలో ఇది మరో గొప్ప పరిణామమని కేటీఆర్ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారుల ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జీహెచ్ఎంసీలో 27 నగర పురపాలికల విలీనంపై సర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని మండిపడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలో పర్యటించిన కేటీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించారు. టెక్స్టైల్ పార్కుల పురోగతి, ఉత్పత్తులపై ఆరా తీశారు. అనంతరం వరంగల్, హన్మకొండ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 29న నిర్వహించాల్సిన దీక్షా దివస్పై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజావసరాలకు భూమిని వినియోగించకుండా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కి ఏటీఎంగా తెలంగాణను మారుస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. 42% అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్ లో డబ్బగొట్టి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిండ్రల్లా? ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసింది. ఎక్కడ 42 చెప్పింది, ఇచ్చిందేమో 17%. ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే అప్పుడే తెలంగాణలో సామెత ఉంటది, వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి ఆఖరికి గాడిది పాట వాడిండట. ఒక గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. 42% రిజర్వేషన్ అని చెప్పి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ లో 17% మాత్రమే బీసీలను పరిమితం చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహదారి ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా, రోడ్డు ఇంజనీరింగ్ లోపమో గుర్తించేలా ఆడిటింగ్ చేయాలన్నారు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల్లో దేశంలో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వేగం నియంత్రణకు రవాణా వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లపై ప్రతి అర కిలోమీటర్కు సీసీ కెమెరాలతో వేగాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. హెచ్చరికలు జారీ చేసిన అమిత వేగంతో ప్రయాణించే వాహనాల్ని సీజ్ చేయాలని స్పష్టం చేశారు. 3 నెలల్లో వేగ నియంత్రణపై చర్యలు చేపట్టాలని సూచించారు. హైవేలపై గుర్తించిన 680 బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని తేల్చెప్పారు. అనధికారికంగా వాహనాల్లో మార్పు చేర్పులు చేస్తే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనధికారికంగా మార్చేసిన స్లీపర్ బస్సుల వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బస్సుల రిజిస్ట్రేషన్లు చేయించడానికి గల కారణాలేంటో అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. ఏటా నవంబర్ నెలలో 3వ ఆదివారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతల పోస్టుల్ని పరిశీలిస్తున్నారని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ శంకరగుప్తం డ్రైన్ వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించారు. మల్కీపురం మండలానికి చెందిన కొబ్బరి రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం రాజోలు మండలం శివకోడులో పల్లె పండుగ 2.0 పైలాన్ను పవన్ ఆవిష్కరించారు. పల్లె పండుగ 2.0 ద్వారా 6,787 కోట్లతో 13,327 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కోనసీమతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డెల్టా కాలువల ఆధునికీకరణకు సుమారు 3,500 కోట్లు ఖర్చవుతుందని పవన్ తెలిపారు. గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తాయి చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు రోడ్లు వేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళ. ఎంత భయపెట్టారు మిమ్మల్ని అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. కానీ మనం ఏం వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు, ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేశారు. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది, వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నారు. స్వచ్ఛమైన ఆలోచనలకు విద్యార్థి దశ నుంచే నాంది పలికేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విలువలు లేని సమాజంలో ఎంత సంపద ఉన్నా నిరుపయోగమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశానికి స్పీకర్తో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. అసెంబ్లీ చర్చల్లో ఎమ్మెల్యేలు కూడా తడబడుతుంటే విద్యార్థులు మాత్రం ఆత్మవిశ్వాసంతో మాట్లాడారని సీఎం ప్రశంసించారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు. కాకినాడ జిల్లాకు చెందిన స్వాతిని మాక్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకున్నారు. ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై విద్యార్థులు ఎంతో బాగా చర్చించారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో విలువలు ఉండాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. పార్టీ బాగుంటే చాలు, రాష్ట్రం నాశనమైనా పర్లేదని ధోరణి రాజకీయ నేతలకు సరికాదని హితవు పలికారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఏం చెయ్యాలనే దానిపై సర్వత్రా చర్చ జరగాలన్నారు. రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి. సరే, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు. కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు, కొంతమందిని అపోజిషన్ పార్టీలు ఎన్నుకుంటారు. కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాలి. ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ఓటేయాల. మేము ఆమోదించమండి, మా పార్టీ సిద్ధాంతం అండి, రాష్ట్రం పోయినా పర్లేదు, గ్రామాలు పోయినా పర్లేదు, కుటుంబాలు పోయినా పర్లేదు, మేము అపోజిషన్ అంటే రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. విద్యార్థులు మాక్ అసెంబ్లీలో అదరగొట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సంక్షోభాలు ఎవరికైనా సహజమన్న చంద్రబాబు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతేనే విజయాలు సాధిస్తామని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. అయితే విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి, నిరంతరం శ్రమ చేయాలి. అందుకే ఈరోజు నేను 9వ ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించారు. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్కి మరొక్కసారి అభినందిస్తున్నా. తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయాలే అందరూ తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను కించపరచవద్దని, వారిని గౌరవించడం విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మాక్ అసెంబ్లీని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45,000 పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం జరిగేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఆంగ్లేయుల కాలం నాటి ఆలోచన విధానాన్ని విడనాడి జాతీయ భావనతో ముందుకు సాగేందుకు రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. వ్యక్తిగత ప్రజాస్వామిక హక్కుల్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలని మన రాజ్యాంగ నిర్ణేతలు ఆకాంక్షించారని రాజ్యాంగ దినోత్సవంలో ఉద్ఘాటించారు. ప్రస్తుతం అభివృద్ధిలో నూతన నమూనాను భారత్ యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సహా 9 భాషల్లో అనువదించిన రాజ్యాంగ డిజిటల్ ప్రతులను రాష్ట్రపతి ఆవిష్కరించారు. असमिया, बोडो, कश्मीरी, मलयालम, मराठी, नेपाली, उड़िया, पंजाबी, तेलुगु का विमोचन किया जा रहा है. ఈ సందర్భంగా మాట్లాడిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యాంగం వల్లే ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం దక్కుతోందని వివరించారు. అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆనాటి మేధావులు వేసిన బాట వల్లే నేడు వికసిత్ భారత్ సాకారమవుతోందని తెలిపారు. ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందన్న ఆయన త్వరలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నామని గుర్తు చేశారు. In the globally changing economic and socio-political scenario, we all must be ready for reforms in many spheres. Electoral reforms, social reforms, judicial reforms and financial reforms are very, very important. One nation, one tax, GST has added to the prosperity of the people and also ease of doing business. One nation, one tax, GST paved the way for removing complicated multi-tax system and also in removing the check posts all over the country overnight. This proved that the government had a lot of faith in common man.
చివరిగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్న ఆమె ఇందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకురావడం దేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వివరించారు. విశ్వకే విశాలతम लोकतंत्रों में जन आकांक्षाओं को अभिव्यक्त करने वाली भारतीय संसद विश्व के अनेक लोकतंत्र के लिए आज एक उदाहरण के रूप में प्रतिष्ठित है. हमारे संविधान निर्माता चाहते थे कि संविधान के माध्यम से हमारा सामूहिक और व्यक्तिगत स्वाभिमान सुनिश्चित रहे. मुझे ये कहते हुए बहुत प्रसन्नता होती है कि बीते दशक में हमारे संसद ने जन आकांक्षाओं को अभिव्यक्त करने के अत्यंत प्रभावी उदाहरण प्रस्तुत किया है. हमारे संविधान की अंतरात्मा जिन आदर्शों में अभिव्यक्त होती है वो आदर्श है सामाजिक, आर्थिक एवं राजनैतिक न्याय, स्वतंत्रता, समता और बंधुता. ఈ సందర్భంగా రాష్ట్రపతి నేతృత్వంలో సభ్యులంతా రాజ్యాంగ పీఠికను చదివారు. దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని, బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులని ప్రధాని మోదీ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రస్తావించారు. రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందని, పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయటం వారి కర్తవ్యమన్నారు. తొలిసారి ఓటు వేసేవారు సహా అందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రతి ఏడాది నవంబర్ 26న పాఠశాల, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, అవి బలమైన దేశానికి పునాది అని అన్నారు. ప్రస్తుతం మనం తీసుకునే నిర్ణయాలు సమిష్టి చర్యలే రానున్న తరాల జీవితాల్ని రూపొందిస్తాయన్న మోదీ వాటి నుంచి ప్రేరణ పొంది వికసిత భారత్ లక్ష్యంగా వాళ్లు ముందుకు సాగుతారని చెప్పారు. దేశ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునే యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్ను హైదరాబాద్కు చెందిన ఇంద్రజాల్ డ్రోన్స్ డిఫెన్స్ ఇండియా సంస్థ అభివృద్ధి చేసింది. 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఎక్కడ డ్రోన్ ఉన్నా కూడా దాన్ని గుర్తించే సత్తా యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్కు ఉందని ఆ సంస్థ తెలిపింది. అలా గుర్తించిన డ్రోన్లను 4 కిలోమీటర్ల సమీపంలోకి రాగానే కూల్చేస్తుందని ఇంద్రజాల్ సంస్థ తెలిపింది. ఈ యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్ను విశ్రాంత లెఫ్టినెంట్ కర్నల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ఆవిష్కరించారు. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు అదే రోజున యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్ లాంచ్ చేశామని ఇంద్రజాల్ సంస్థ సీఈఓ కిరణ్ రాజ్ తెలిపారు. ఎలాంటి ఉపరితలం పైనైనా ఇది పనిచేస్తుందన్నారు. స్పెషల్ ఏంటంటే మూవ్ అవుతా కూడా యాంటీ డ్రోన్ని ఆపొచ్చు. సో ఈ వెహికల్ ఏంటంటే 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడన్నా డ్రోన్ ఉన్నా ఇది డిటెక్ట్ చేస్తుంది. మన స్క్రీన్లో వెనకాల దీంట్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న స్క్రీన్లో కనపడుతుంది. సో ఆ డ్రోన్ కనపడిన వెంటనే మనం వెహికల్ని స్టార్ట్ చేసుకుని ఆ డ్రోన్ వైపు మూవ్ అవ్వచ్చు. డ్రోన్ 4 కిలోమీటర్ రేంజ్లోకి వచ్చిన వెంటనే సిస్టమ్ ఆటోమేటికల్గా దాన్ని పట్టుకుని పక్కనే ల్యాండ్ చేసేస్తుంది. ఆ డ్రోన్లో ఏం డ్రగ్స్ క్యారీ చేస్తున్నాయా, వెపన్స్ క్యారీ చేస్తున్నాయా, ఏం క్యారీ చేస్తున్నా మన దగ్గరికి మనం అవి పట్టుకుని, ఎస్పెషలీ బార్డర్ ఏరియాలో అవి పట్టుకుని ఆ ఎకోసిస్టమ్ని కట్ చేస్తాం అన్నమాట. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ తిమ్మనోనిపల్లి గ్రామస్తులు పిటిషన్లు వేశారు. గ్రామంలోని అన్ని వార్డుల్ని ఎస్సీ ఎస్టీలకే కేటాయించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే గ్రామంలో బీసీల జనాభానే అధికంగా ఉందని పిటిషనర్ వివరించారు. వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ టి మాధవిదేవి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు 50,000 కోట్ల రూపాయల పవర్ స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్ ఉంటుందని, ఆ మిషనే కమిషన్ అని విమర్శించారు. రామగుండంలో మరో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం సర్కారుకు గుదిబండగా మారడమే కాక ప్రజలపై భారం పడనుందని విమర్శించారు. కారు చౌకగా విద్యుత్ దొరుకుతున్నప్పుడు కొత్తగా ప్లాంట్ల నిర్మాణం దేనికి సంకేతమని హరీష్ రావు నిలదీశారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలోని తన ఛాంబర్లో నవీన్ యాదవ్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్, జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత నవీన్ యాదవ్కు అభినందనలు తెలిపిన స్పీకర్ అసెంబ్లీ రూల్స్ బుక్, ఐడెంటిటీ కార్డును అందజేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. రవిని ఇప్పటికే 5 రోజుల పాటు విచారించిన పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకుని కీలక విషయాలు రాబట్టనున్నారు. ఇమంది రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు 3 కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేశారు.
కోర్టు అనుమతితో ఆ 3 కేసుల్లోనూ పోలీసులు రవి అరెస్టు చూపనున్నారు. ఈ మేరకు రవిని కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న నాంపల్లి కోర్టు రవిని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఏపీ మద్యం కేసులో లొంగిపోవాలన్న హైకోర్టు ఉత్తర్వుల నుంచి నిందితులకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. మద్యం కేసులో లొంగిపోవాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 3 నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసు నిందితులు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అప్పీల్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు ఆ తర్వాత 5 రోజుల్లో రీజాయిండర్ ఫైల్ చేయాలని మద్యం కేసు నిందితులకు సూచించింది. డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వగా లొంగిపోవాలన్న ఉత్తర్వుల నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. హాంకాంగ్లోని ఓ నివాస సముదాయంలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో 9 మంది చనిపోయినట్లు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా అక్కడ మరో 4 చనిపోయినట్లు తెలిపారు. మంటలు చుట్టుముట్టిన భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదం కారణంగా ఘటనా స్థలం పరిసరాల్ని పొగ కమ్మేసింది. హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:51 సమయంలో థాయిపో జిల్లాలోని ఆకాశ హార్మియాల్లో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని 5వ నెంబర్ అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను, సిబ్బందిని రంగంలోకి దించినట్టు చెప్పారు. విద్యుత్ వాహనాలు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, వైద్య ఉపకరణాలు, రక్షణ రంగం సహా భారీ పరిశ్రమల్లో ఉపయోగించే అరుదైన భూ శాశ్వత అయస్కాంత తయారీని ప్రోత్సహించే దిశలో కేంద్రం కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. మొత్తం 7,280 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పచ్చజెండా ఊపింది. ప్రతి ఏటా 6,000 మెట్రిక్ టన్నుల భూ శాశ్వత అయస్కాంతం ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు కేబినెట్ భేటీ తర్వాత సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ లక్ష్య సాధనకు గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా 5 సంస్థలకు అరుదైన భూ అయస్కాంత తయారీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో సంస్థ ఏడాదికి 1,200 మెట్రిక్ టన్నులు తయారు చేయాల్సి ఉంటుంది. ఆ పథకం కింద రైతులు అందుకునేందుకు కేటాయించిన తేదీ నుంచి 7 ఏళ్లు అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు పూణే మెట్రో రైలును 9,858 కోట్ల రూపాయలతో విస్తరించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా 12 మంది మహిళలు సహా మొత్తం 41 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 32 మంది నక్సల్స్పై 1,19 లక్షల రూపాయల రివార్డు ఉంది. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస విధానం నచ్చటం వల్లే లొంగిపోయినట్లు మావోయిస్టులు చెప్పారని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన 41 మంది మావోయిస్టుల్లో 39 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, దంతారి, గరియాబంద్, నౌపాడ డివిజన్లకు చెందినవారు అని ఎస్పీ వివరించారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ నగరం వేదికగా ఈ క్రీడలు నిర్వహించేందుకు కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కామన్వెల్త్ క్రీడల శతాబ్ది ఎడిషన్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చేందుకు గత నెలలో కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు చేయగా 74 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీ భారత్ బిడ్డుకు లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. 15 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులు భారత్ దక్కించుకోవడంపై దేశ ప్రజలు, క్రీడా రంగానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సమిష్టి నిబద్ధత, క్రీడా స్ఫూర్తి భారత్ను ప్రపంచ క్రీడా పటంలో నిలిపినట్లు పేర్కొన్నారు. వసుధైక కుటుంబం అనే తత్వంతో ఈ చారిత్రాత్మక క్రీడల్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రపంచ దేశాలకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. గువాహటి టెస్ట్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విసిరిన 549 పరుగుల లక్ష్య ఛేదనలో ఏమాత్రం పోటీనివ్వని భారత్ 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 489 పరుగులు చేయగా భారత్ 201 పరుగులకి ఆలౌట్ అయింది. తర్వాత ఫాలోను ఆడించే అవకాశం ఉన్నప్పటికీ రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 260 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా ఒక్కడే 54 పరుగులతో రాణించగా మిగిలిన భారత బ్యాటర్లంతా సమిష్టిగా విఫలమయ్యారు. 2 వికెట్ల నష్టానికి 27 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో 5వ రోజు ఆట కొనసాగించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 6 వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్ 2, ఆన్సన్, ముత్తుస్వామి 1 వికెట్ తీశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్కు ఇది అతిపెద్ద ఓటమి కాగా 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నెగ్గింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఆన్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సైమన్ హార్మర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు.